అవుట్ ఆఫ్ 100 కేసెస్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అయితే మన హాస్పిటల్లో? నార్మల్ డెలివరీ జరిగిందంటే అదేదో ఆశ్చర్యమైన విషయం మాట్లాడుకుంటున్నాము. అందుకే నాకు ఏం పేరు పెట్టారంటే అత్తవాసి డాక్టర్ అని పేరు పెట్టారు అనమాట. మన ఇండియాలో మోస్ట్ బ్యాడ్ అండ్ బాధాకరమైంది ఏంటంటే తల్లి చనిపోవడానికి కానీ బేబీ చనిపోవడానికి కానీ మెయిన్ రీజన్ ఎనీమియా ఉంది అంటే మనం అందరం బాధపడాల్సిన విషయం. రక్తహీనత లేకుంటే అరౌండ్ 12 to 14 ప్రెగ్నెన్సీలో హెచ్బి మెయింటైన్ అవ్వాలి. నా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ 90 గర్ల్స్కి ఓన్లీ 8 to 9 హెచ్బి ఉంటుంది. రోజు దేవుడికి మొక్కుతా. మహిళల్లో పీరియడ్స్ అనేది చాలా కీలకము. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి. సో ఆరోగ్యకరమైన పీరియడ్స్ టైం మెయింటైన్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 21 days నుండి 31 days సైకిల్ అనేది నార్మల్ సైకిల్. 6 monthsకి ఒకసారి రావడం, 1 yearకి ఒకసారి రావడం కూడా చూస్తున్నాయి. 3 నెలలకు ఒకసారి రావడం అయితే కామన్ అయిపోయింది. కొందరికైతే ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే పీరియడ్ రాదు. అంతా కామన్ అయిపోయింది పీరియడ్ ప్రాబ్లమ్స్. సిగరెట్లు తాగడము, అదే రకంగా కొంతమంది ఆల్కహాల్ తాగడం ఈ మధ్య ఎక్కువ అవుతుంది సంస్కృతి. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొంతమంది ఫోన్ చేస్తారు, మేడం నేను January 1st ఆల్కహాల్ తాగిన ఏమైనా అవుతుందా, స్మోకింగ్ అలవాటు ఉంది ఏమైనా అవుతుందా, ఇట్లాంటి క్వశ్చన్స్. ఎందుకు కాదు, బేబీకి కడుపులో ఉన్నప్పుడే నువ్వు సరిగా పెంచకపోతే పుట్టినాక ఏం పెంచుతావు మనం? 6 times 8 times అబార్షన్స్. ఏడ్చి ఏం లాభము? వద్దు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు, అలా వదిలేసి అలా తాగుతూ ఉండు. సంతాన సమస్య ఉందని ఎప్పుడు గుర్తించాలి? పెళ్ళైన తర్వాత ఎప్పటి వరకు పిల్లలు కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? 2-3 నెలలకే భయపడిపోద్దు, రాట్లే ఆ స్ట్రెస్కి ఇంకా లేట్ అయిపోతుంది. ఈ ఐవీఎఫ్ మీద కావచ్చు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరిగి చాలాసార్లు ప్రొసీజర్లకు వెళ్ళి ఎక్కువ మంది ఫైనాన్షియల్ లాస్ అవుతున్నారు. యాక్చువల్గా నేను ప్రాక్టికల్గా చూస్తాను. నిన్ననే నేను ఒక పేషెంట్ చూసిన, చాలా బాధ అనిపించింది. ఆ పేషెంట్కి అంటే సర్విక్స్ చాలా పెద్దగా ఉంది, యూట్రస్ చిన్నగా ఉంది. అంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళని అవ్వదు అని తెలిసినా కూడా ముందుకెళ్ళి చేయించి వాళ్ళతో ఖర్చులు పెట్టించి ఇల్లులు అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, లక్షలు ఖర్చులు అవుతున్నాయి, కానీ రిజల్ట్ లేదు. చాలా అంటే బాధపడి ఏడ్చాను. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. మన రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్వాగతం. ప్రస్తుతం మనకు ఉన్నారు రాష్ట్రంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె సల్లా గారు. సో మహబూబ్నగర్ నుంచి వచ్చి ఉస్మానియాలో MBBS చేసి ప్రస్తుతం ప్రజ్ఞా హాస్పిటల్స్ను రన్ చేస్తున్నారు మేడ్చల్లో. సో ఈ ప్రజ్ఞా హాస్పిటల్లో సహజ ప్రసవాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈరోజు మనం అసలు సహజ ప్రసవాలను ఏ రకంగా పెంచుతున్నారు, అదే రకంగా ఈ గైనకాలజీకి సంబంధించి అదే రకంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మెడ్ప్లస్ ఛానల్. సో నేను బేసిక్గా మహబూబ్నగర్లో మా మమ్మీ RMP ప్రాక్టీస్ చేసేది అనమాట, ఒక విలేజ్. సో మమ్మీని నార్మల్ డెలివరీస్ చేయడము చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేశాను అనమాట. సో నార్మల్ డెలివరీ అనగానే ఈ రోజులలో ఏమైందంటే అది నార్మల్ డెలివరీ జరిగిందంటే అదేదో ఆశ్చర్యమైన విషయం మాట్లాడుకుంటున్నాము, కానీ అది కామన్గా న్యాచురల్గా జరిగే ఒక న్యాచురల్ ప్రాసెస్. సో ఆ న్యాచురల్ ప్రాసెస్ని నేను అప్లికబుల్ చేస్తున్నా. ఊళ్ళల్లో ఎంతోమంది చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ టెక్నాలజీ టిప్స్ కొన్ని అప్లై చేస్తాను అనమాట. మాకు MBBSలో PGలో చెప్పే మెథడాలజీతో పాటు కొన్ని ఓల్డెన్ టెక్నిక్స్, అంటే కొన్ని ఎట్లా ఉంటుందంటే మా PG ప్రాక్టీస్లో పడుకోబెట్టి డెలివరీస్ చేయడం అనేది, ఫీటల్ హార్ట్ మానిటర్ చేయడం అనేది రెగ్యులర్గా మాకు నేర్పించే పద్ధతి. ఊర్లలో నేను అబ్జర్వ్ చేసిన పద్ధతి ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇలా స్తంభం హోల్డ్ చేసి ఈ పద్ధతిలో డిఫరెంట్ పద్ధతుల్లో ఈజీగా నార్మల్ అయిన మెథడ్స్ ఎన్నో అబ్జర్వ్ చేశాను. సో అలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల నా దగ్గర అయితే కంపారిటివ్లీ అదర్ రేషియో చూసుకుంటే నార్మల్ డెలివరీ రేషియో ఎక్కువే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డాక్టర్ గారు, అంటే ఓవరాల్గా అవుట్ ఆఫ్ 100 కేసెస్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అయితే మన హాస్పిటల్లో, అదే రకంగా మన దగ్గరకు వచ్చే అవుట్ ఆఫ్ 100 మహిళల్లో ఎంతమంది సహజ ప్రసవం కావాలని కోరుకుంటారు?
నా దగ్గరికి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్, నార్మల్లీ కావాలనే ఎక్స్పెక్టేషన్తోనే వస్తున్నారు. ఎక్కడెక్కడ నుండో దూరం నుండి కూడా వస్తున్నారు. ఆల్మోస్ట్ 100% ఎవరు కూడా సెక్షన్ కావాలని ఎవరు కోరుకోరు. కంపల్సరీ పరిస్థితుల్లో సెక్షన్ తప్ప అందరూ కూడా నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనకు ఎంత ట్రై చేసినా కూడా బేబీ అడ్డం తిరగడము, వాటర్ లీక్ అయిపోవడం, మోషన్ పాస్ చేయడము, డిస్ట్రెస్ రావడము, అంటే హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడము లేదంటే తగ్గిపోవడము, ఇలాంటి కొన్ని కండిషన్లు ఉంటాయి. అలాంటివి ఎవ్వరు కూడా తప్పియలేరు అనమాట. సో ఆల్ ఓవర్ మనం ఎంత ట్రై చేసినా కానీ ఖచ్చితంగా 20 to 30% సెక్షన్ అవ్వడం అనేది కామన్. అది సెక్షన్ని కనుక్కున్నదే బేబీ అండ్ తల్లిని సర్వైవ్ చేయడానికి. పాతకాలంలో ఏంటంటే సెక్షన్ అనేది లేకపోవు, ఓన్లీ నార్మల్. అయితే నార్మల్ సెక్షన్ని కనుక్కోకన ముందు నార్మల్, లేదనంటే మెటర్నల్ మోర్టాలిటీ, అంటే మదర్కి డేంజర్ అవ్వడం, లేదంటే బేబీకి న్యూనేటల్ మోర్టాలిటీ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ కింద చూస్తాం మనం. సో నార్మల్ ఒకటే ఉన్నప్పుడు మనకి మెటర్నల్ మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే తల్లి ఇప్పుడు ఏదైనా మూవీలో చూసినప్పుడు కూడా అదొక మరుజన్మ లాగా చెప్తాం. నార్మల్ డెలివరీ అయ్యిందంటే అదొక మరుజన్మ. ఆ కాలంలో ఏం ఫెసిలిటీస్ లేవు. బ్లడ్ లీకింగ్ అయినా, డెలివరీ తర్వాత బ్లీడింగ్ హెవీ అయినా, బేబీ దమ్ పట్టిన, బేబీకి ఇబ్బంది అవ్వడో తల్లికి ఇబ్బంది అవ్వడో పాతకాలంలో ఉండేది. దాన్ని మనం తప్పించుకోవడానికే ఈ సిజేరియన్ అనే దాన్ని కనుక్కున్నాం. సిజేరియన్ వల్ల తల్లిని బిడ్డని కాపాడగలము అని. సో అలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీ 100 డెలివరీస్ తీసుకుంటే 20 to 30 డెలివరీస్ మనము సిజేరియన్కి వెళ్ళాల్సిన పరిస్థితి, అది 100%. బట్ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే కొంచెం కూడా రిస్క్ ఎవరు తీసుకోవాలనుకోవట్లేదు. ఒక్కొక్కసారి పేరెంట్సే అడుగుతున్నారు, ఒక్కొక్కసారి డాక్టర్ కూడా ఎక్కువ వెయిట్ చేయడం కానీ రిస్క్ తీసుకోక 90% రేషియో పెరిగింది సిజేరియన్ రేషియో. యాక్చువల్గా జరగాల్సింది 30%. సో అలా రేషియో పెరగడానికి రీజన్ ఏంటంటే ఓవర్ ప్రొటెక్షన్ మదర్ అయ్యి ఉండొచ్చు, డాక్టర్ రిస్క్ తీసుకోకపోవడం అయ్యి ఉండొచ్చు. పెరిఫెరల్ సెటప్ అనుకోండి, అవుటర్ ఎక్కడో ఈ మానిటరింగ్ సిస్టమ్ సరిగా లేనప్పుడు కూడా ఇలా నార్మలే చెయ్యాలి అని వాళ్ళని ఫోర్స్ చేయలేం. మన దగ్గర ఎట్లుందంటే అన్ని మానిటరింగ్ సిస్టమ్లు ఉంటాయి. ఎనీ టైం ఏ ప్రాబ్లం అయినా బేబీని వెంటనే నియోనటాలజిస్ట్ ఉంటాడు, పీడియాట్రిషియన్ ఉంటారు మనకి. అంటే మల్టీ సెటప్ ఉంటుంది మనకి. ఒక ఫిజిషియన్ అవసరం అనుకుంటే, కార్డియాలజిస్ట్ అవసరం అనుకుంటే, తల్లికి ఏ ప్రాబ్లం అయినా వెంటనే మనకి రెస్పాండ్ అయ్యే టీం ఉంటుంది. దానివల్ల మనము రిస్క్ తీసుకోగలం. అదే పెరిఫెరల్ సెటప్లో వెళ్ళి ఇప్పుడు నేను 2 సిజేరియన్ల తర్వాత కూడా నార్మల్ చేశాను. ఒక సిజేరియన్ తర్వాత నార్మల్ది కామన్గా చేశాను. సో ఇవన్నీ రిస్క్ నేను చేయగలుగుతున్నానంటే నాకున్న సపోర్ట్ సిస్టమ్, నా సిస్టమ్ బాగుంది. పీడియాట్రిషియన్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. మదర్కి ఏ మాత్రం తేడా జరిగినా గుర్తుపట్టే మిషన్స్ ఉన్నాయి నా దగ్గర. బేబీలో ఏ మాత్రం తేడా జరిగినా వెంటనే గుర్తుపట్టే మిషన్స్ ఉన్నాయి. సో వెంటనే గుర్తుపట్టి మనం రెస్పాండ్ అవ్వడం వల్ల సో అంత ధైర్యం మనకుంది కాబట్టి మనం ఎంత ముందుకన్నా వెళ్ళగలం. అదే పెరిఫెరల్ సెటప్లో అంత ధైర్యంగా ఉండలేము. అంటే అంత డాక్టర్ ఫెసిలిటీ కానీ, ఒకవేళ బ్లీడింగ్ అవుతుంటే బ్లడ్ బ్యాంక్స్ కానీ అవైలబుల్లో ఉండవు. సో పెరిఫెరల్ సెటప్లో కూడా అంత రిస్క్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోలేరు. సో ఎందుకంటే మదర్ ప్రాణాలే కొంచెం ఇటు అయినా మెటర్నల్ మోర్టాలిటీ అంటాం దాన్ని. మదర్ ప్రాణాలు, బేబీ ప్రాణాలే ఇబ్బంది, అది నియోనేటల్ మోర్టాలిటీ అంటాం. సో మదర్ అండ్ బేబీ హెల్దీగా బయటకు వచ్చే మనకి సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం డేరింగ్గా 2 సిజేరియన్లు అయినా కూడా మనం నార్మల్కి ట్రై చేస్తున్నాం. మన దగ్గర దేవుడి దయ వల్ల పర్సంటేజ్ రేషియో చాలా ఎక్కువ ఉంది. అరౌండ్ 70 to 80% నార్మల్స్ చేయగలుగుతున్నాం. ఓకే, గుడ్. సో మేడం, అంటే సాధారణంగా అంటే కొత్తగా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీని కోరుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మొదటి నుంచి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది? నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే మనము చేయాల్సిందల్లా మన పాతకాలంలో మన అమ్మమ్మలు మన అమ్మలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళందరికీ నార్మలే అయ్యాయి. ఈ కాలంలో నార్మల్ అవ్వట్లేదు. ట్రై చేసినా కూడా, నేను కూడా ఎంత ట్రై చేస్తా ఒక్కొక్కసారి బేబీ మోషన్ చేసేయడము, లేకపోతే అడ్డం తిరిగిపోవడము, కిందకి రాకపోవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నా నేను కూడా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఒక ఆలోచన చేసుకుంటే మనము ఫుడ్లో చేంజెస్, ఎన్విరాన్మెంటల్లో చేంజెస్ అండ్ మన యాక్టివిటీలో చేంజ్. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మనము ఎక్కువ సెడెంటరీ లైఫ్ అవ్వడం వల్ల సాఫ్ట్వేర్లో కావచ్చు, ఏదైనా జాబ్ హోల్డర్లో కావచ్చు, సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది. ఎక్కువ
పనులు చేసుకునే తగ్గిపోయింది. అప్పట్లో ఏంటంటే మిక్సీలు గ్రైండర్లు ఏమీ లేవు, దంచడం ప్రతి ఒక్కటి దంచుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, దానివల్ల వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది లేడీస్లో. అన్ని మిక్సీ గ్రైండర్లో ఎక్కడ మజిల్ పనిచేస్తుంది మనకి, అన్ని మిషన్లు పనిచేస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు నార్మల్ అవ్వాలి అంటే ఫస్ట్ మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి, మదర్కి యాక్టివిటీ ఉండాలి, అందుకనే ఫిజికల్ యాక్టివిటీ. సో ఆ మిషన్లు వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు వాకింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే చిన్న చిన్న పనులు మనం ఇప్పుడు ప్రతిదానికి లిఫ్ట్ వాడకుండా స్టెప్స్తోనే వెళ్ళడం కానీ, కొద్ది దూరం వీలైనప్పుడల్లా నిలబడగలిగినప్పుడు నిలబడాలి, నడవగలిగినప్పుడు నడవాలి, ఊరికే కూర్చొని ఉండొద్దు. అదొక చేంజ్ మనం చేసుకోవాలి. ఫుడ్లో కూడా అన్నీ స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్ చేసుకోవడము, మనం ఆయిలీ ఫుడ్ నింపేయడం. సో డైట్ కూడా కరెక్ట్గా మనము న్యాచురల్ ఫుడ్కి దగ్గరగా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ న్యాచురల్గా మనకు దొరికేవి. డ్రై ఫ్రూట్స్ కావచ్చు, సలాడ్స్ కావచ్చు, కీరా, బీట్రూట్ ఇట్లాంటి సలాడ్స్తోనే మనం నింపేసుకోవాలి. న్యూట్రిషన్స్ బాగా ఉండాలి. ఇప్పుడు కుక్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్ వీటిలో ఎలాంటి న్యూట్రిషన్ లేదు. ఓన్లీ మనము ఫ్యాట్స్, ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్ వీటితోనే నింపుతున్నాం బాడీకి. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ ఇవ్వట్లేదు. అవన్నీ దొరకాలంటే న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి మనం. ఫ్రూట్స్ బాగా తినాలి. పాతకాలంలో అయినాయి అంటే అవన్నిటికీ న్యాచురల్ ఫుడ్ వాళ్ళు తినడం అయ్యి ఉండొచ్చు, వాళ్ళు చేసే పనుల వల్ల. మనము అది ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఆ లైఫ్ స్టైల్ కనుక మనం ఫాలో అవుతే 100% ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. మదర్స్కి కూడా నా దగ్గరికి వస్తారు 7th 8th మంత్లో వచ్చే వాళ్ళకన్నా కూడా ఫస్ట్ నుండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసేది ఈజీగా అవుతుంది వాళ్ళకి. కొన్ని నేను చెప్పిన ఎక్సర్సైజులు కావచ్చు, నేను చెప్పే ఫుడ్ డైట్ చేంజెస్ వాళ్ళు చేసుకోవడం కావచ్చు, చాలా ఈజీగా ఏ ఇబ్బంది లేకుండా అవుతుంది. అదే వేరే దగ్గర చూపించుకో లాస్ట్ మూమెంట్లో నా దగ్గర వచ్చిన వాళ్ళకి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది నార్మల్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ నుండి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ఆ ఎక్సర్సైజ్ అవన్నీ ఫాలో చేయరు. దానివల్ల నాకు నార్మల్ చేయడం ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ నుండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నాకు ఏ ఇబ్బంది ఉండదు, ఈజీగా నార్మల్ చేసుకోగల. ఎందుకంటే నేను మోల్డ్ చేసుకుంటా వాళ్ళని నాకు తగినట్టుగా అట్లా. ఓకే డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు తల్లి కావడం అనేది ఒక కళ అందరికీ. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కుటుంబంతో సంతోషంగా ఉంటుంది, అప్పటి నుంచి ఎన్నో రకాల కేర్స్ తీసుకుంటారు. యాక్చువల్గా ఫారెన్లోతో పోలిస్తే ఇక్కడ ఇంకెక్కువ కేరు, ఎక్కువ బెడ్కి పరిమితం కావడం ఇటువంటి ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అనే దాని మీద కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి. సో దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారా? మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ రాగానే బాగా తినాలి. ఇప్పుడు మన 5th మంత్లో 9th మంత్లో చేస్తారు కదా మన శ్రీమంతాలు, అందులో అందరు తీసుకొచ్చి ఆయిల్ ఫుడ్ బాగా పెట్టేస్తుంటారు. మన అలవాట్లు అట్లా అయిపోయింది. దానివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఓవర్లోడ్ అయిపోతుంది. కంపారిటివ్లీ ఫారెన్ కంట్రీస్లో మన సలాడ్స్ బేస్డ్ ఉండడము అండ్ న్యాచురల్ ఫుడ్ ఇవి ఉండడం వల్ల మనకి అక్కడికన్నా మన ఇండియాలో వెయిట్ గెయినింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ జరుగుతుంది. చాలా తక్కువ మంది నార్మల్ రేంజ్లో వెయిట్ గెయిన్ అవుతుంటే ఎక్కువ శాతం ఓవర్ వెయిట్ గెయినింగ్ డ్యూ టు ఈ ఫ్యాట్ ఫుడ్, కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ ఇవి తీసుకోవడం వల్ల. ఈ మధ్యలో ఎడ్యుకేటెడ్ గర్ల్స్ బాగా చూసుకొని మంచిగా న్యూట్రిషన్ ఫాలో అవుతున్నారు ప్రెగ్నెన్సీ టైంలో. బట్ 2 రకాలుగా ఉన్నారు, న్యూట్రిషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు, సో ఓవర్ వెయిట్గా పెరిగే వాళ్ళు. ఎక్కువ ఆయిల్స్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ అయితే ఏమంటుంది, కాంప్లికేటెడ్ అవుతుంది ప్రెగ్నెన్సీ. ఫుడ్కి నార్మల్ అవ్వడానికి చాలా లింక్ ఉంటుంది. మనం ఓవర్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అదొకటే కాకుండా బరువు ఎక్కువ పెరగడమే కాకుండా బీపీ రావడము, షుగర్ రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యాడ్ అవ్వడము, రక్తహీనత అయిపోవడం. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ లేక రక్తం సరిగా ఉండదు, ఎనీమియా కామన్గా చూస్తున్నా నేను. వెయిట్ ఏమో పెరుగుతారు బట్ రక్తం చూస్తే తక్కువ ఉంటుంది అంటారు. చూడడానికి బాగానే ఉంది, రక్తం ఎట్లా తక్కువ ఉందని. రక్తానికి ఫ్యాట్కి సంబంధం లేదు కదా. రక్తం పెరగాలంటే మనం న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, ఫ్రూట్స్, ఐరన్ రిచ్ ఫుడ్ ఇవి తీసుకోవాలి. అది వదిలేసి రక్తం తక్కువ ఉంది అనగానే ఓవర్ హీట్ చేస్తున్నారు. మన ఇండియాలో మోస్ట్
బ్యాడ్ అండ్ బాధాకరమైంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడానికి, అంటే తల్లి చనిపోవడానికి కానీ బేబీ చనిపోవడానికి కానీ మెయిన్ రీజన్ ఎనీమియా ఉంది అంటే మనం అందరం బాధపడాల్సిన విషయం. సో దీన్ని 100% ప్రతి ఒక్కళ్ళం కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అందరికీ చెప్పాలి, మీది అండ్ నాది అది ఒక బాధ్యత. సో అది రక్తహీనత లేకుంటే అరౌండ్ 12 to 14 ప్రెగ్నెన్సీలో హెచ్బి మెయింటైన్ అవ్వాలి. నా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ 90 గర్ల్స్కి ఓన్లీ 8-9 హెచ్బి ఉంటుంది. ఇంకా అసలు గవర్నమెంట్ సెటప్లో వెళ్ళే వాళ్ళకైతే 5-6 ఉంటుంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అంత 8-9 మధ్యలో మెయింటైన్, 12 to 14 మెయింటైన్ అవ్వాలి. రక్తం బాగుంటేనే మనకి బేబీ గ్రోత్ బాగుంటుంది, తల్లి హెల్తీగా ఉంటుంది, డెలివరీ హెల్తీగా న్యాచురల్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. దాంతోపాటు కాంప్లికేషన్స్ రావు, బీపీ, షుగర్లు, థైరాయిడ్లు ఇట్లాంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి. డెలివరీ తర్వాత బ్లీడింగ్ హెవీ అయ్యే ప్రాబ్లము తగ్గుతుంది. పీపీహెచ్ అంటాం, బ్లీడింగ్ హెవీ అవ్వడానికి. దానివల్ల ఒక్కొక్కసారి తల్లి ప్రాణాలే పోయే ఛాన్స్ ఉంది. మన ఇండియాలో తల్లి చనిపోయేదానికి మెయిన్ రీజన్ ఒకటే రీజన్ ఎనీమియా. అది ఉంది ఇప్పుడు స్టడీస్లో. సో దాన్ని అందరూ కూడా చెప్పి దాన్ని ఎరాడికేట్ అవ్వాలి. అది ఆ ప్రాబ్లం, మెటర్నల్ డెత్ ఎక్కడా కూడా జరగొద్దని ఆ దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తా. ఆ దేవుడి దయ వల్ల నా చేతిలో ఎప్పుడు ఇప్పటిదాకా ఏది కాలేదు. మన ఇండియాలో కూడా ఎక్కడ కూడా ఒక మదర్ అట్లా అవ్వద్దు అని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటున్నమాట. రోజు దేవుడికి మొక్కుతా, ఏ తల్లి ఏ బిడ్డకి ఎక్కడ కూడా ప్రాబ్లం కావద్దు, ఈజీగా అవ్వాలి, తల్లి బిడ్డ క్షేమంగా సురక్షితంగా బయటపడాలి అనేది మన మోటో, మన హాస్పిటల్ మోటో. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మొదటి 3 నెలలు, ఆ తర్వాత 3 నెలలు, ఆ తర్వాత 3 నెలలు మన ట్రైమినిస్టర్ ఉంటాం కదా, తల్లిలో బిడ్డలో జరిగే మార్పుల గురించి వివరిస్తారు. ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలలని 3 ట్రైమిస్టర్లుగా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్ అని చెప్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో 1, 2, 3 నెలలు ఉంటాయన్నమాట. ఈ 3 నెలలు అనేది చాలా క్రూషియల్. ఫస్ట్ 3 నెలలు, లాస్ట్ 3 నెలలు చాలా క్రూషియల్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే అవయవాలన్నీ ఫామ్ అయిపోతుంటాయి. అప్పుడే చిన్న చిన్న అవయవాలు ఫామ్ అవుతుంటాయి. మనము ఫుడ్లో ఏమాత్రం తేడా చేసుకున్నా, కేర్ఫుల్గా లేకపోయినా, బేబీ అబ్నార్మల్గా ఫామ్ అయ్యి మనము మెడిసిన్స్ కానీ డాక్టర్ చెకప్స్ కానీ సరిగా లేకపోయినా బేబీ అబ్నార్మల్గా ఫామ్ అయిపోయి అది అలా పెరిగిపోయి లైఫ్ లాంగ్ బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఈ 3 months మనం కేర్ఫుల్గా లేకపోతే. సో ఒక చిన్న ఫోలిక్ యాసిడ్ అనేది మన న్యూట్రిషన్లో, మన ఫుడ్లో ఉండేది, ఆకుకూరల్లో బాగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది. అంటే మనం తినే ఫుడ్లో కూడా మనకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ దొరకట్లా. ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఆ లోపం వల్ల మనకి బ్రెయిన్ సరిగా ఫామ్ అవ్వకపోవడం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, న్యూరల్ ట్యూబ్ సరిగా ఫామ్ కాకపోవడము, ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఫస్ట్ 3 నెలల్లో చూస్తుంటాం. ఫస్ట్ 3 నెలల్లోనే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ మనం వాడేవి ఉంటాయి కదా, కొందరు ఫిడ్స్ గోళీలు, టీబీ గోళీలు, ఇట్లాంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. తెలియకుండా అవి వాడేస్తారు. ఎంతోమంది నా దగ్గరకు వస్తారు, కొందరు HIV పేషెంట్స్, టీబీ పేషెంట్స్, తెలియకుండా ఆ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడేస్తుంటారు ఫస్ట్ 3 నెలలు. దానివల్ల ఫిడ్స్ టాబ్లెట్స్ ఇవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి బేబీని ఫార్మేషన్లో. అబ్నార్మల్గా ఫామ్ అయిపోతుంది బేబీ. డైట్ ఎఫెక్టివ్ ఉంటుంది, టాబ్లెట్స్ ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఏదైనా ఫస్ట్ ట్రైమిస్టర్లో మీరు ఏ మందులు వాడుతున్నారు. రీసెంట్గానే ఒక పేషెంట్ సైకియాట్రిస్ట్ మెడిసిన్ వాడుతుంది. అక్కడ చూస్తేనేమో గ్రోత్ సరిగా రావట్లేదు. గ్రోత్ ఎందుకు రావట్లేదు అని నేను ఎంత ఆలోచిస్తున్నా, వాళ్ళు చెప్పలేదు ఈ మెడిసిన్ మేము వాడుతున్నాము అని. ఆ మెడిసిన్ కొన్ని ప్రెగ్నెన్సీలో వాడని మందులు ఉంటాయి, అవి బేబీని అనమలిస్ చేస్తుంటాయి, బేబీని సరిగా ఫామ్ చేయనివ్వవు. సో అలాంటి మెడిసిన్ వాడడం వల్ల తనకి అబోర్షన్ అయిపోయింది, గ్రోత్ సరిగా రాలేదు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ ఏమన్నా ఉంటే చెక్ చేయించుకోవాలి, రక్తం ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఈ రోజులలో కామన్ అయిపోయింది, చిన్న పిల్లలకు షుగర్ వచ్చేస్తుంది. సో మనం తినే డైట్ వల్లనే అవన్నీ, డైట్ అండ్ పొల్యూషన్, స్ట్రెస్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల షుగర్ కామన్ అయిపోయింది. దానివల్ల ప్రతి 3 నెలలు స్టార్టింగ్ స్టేజ్లో ఈ టెస్ట్లు డాక్టర్ చెప్పినప్పుడు చేయించుకొని జాగ్రత్తగా మెడిసిన్ వాడి, ఒకవేళ షుగర్ ఉన్నా కూడా ఎర్లీగా మనం కరెక్షన్ చేసుకుంటే బేబీ మీద ఎఫెక్ట్ పడదు. అది అలానే వదిలేసి నెగ్లెక్ట్ చేస్తే థైరాయిడ్ ఎఫెక్ట్ కానీ షుగర్ ఎఫెక్ట్ కానీ బేబీ మీద పడి బేబీ సరిగ్గా ఫామ్ అవ్వదు. అది అలానే పెరిగిపోయి పుట్టిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, బేబీకి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ రావడం, తెలివితేటలు సరిగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మదర్. మిగతా 2 ట్రైమిస్టర్లు, సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి మనం 4th month నుండి
6th మంత్ వరకు 4, 5, 6 మంత్స్ అని సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. ఇక్కడ చూసేది ఏంటంటే మనము కొన్ని రకాల మెడిసిన్స్ ఫస్ట్ 3 నెలలు ఆపేసినాము, అవి 4th మంత్ నుండి కూడా స్టార్ట్ చేసుకునే అవకాశం. ఎందుకంటే అప్పటిదాకా అవయవాలు ఫామ్ అయిపోయి ఉంటాయి, పెద్ద మేజర్ ఎఫెక్ట్ అవయవాల మీద ఉండదు. సో కొన్ని మెడిసిన్స్ మేము ఫస్ట్ 3 మంత్స్ ఆపేసి మళ్ళీ 4th మంత్ నుండి స్టార్ట్ చేస్తాం కంపల్సరీ అనుకునేవి. 4th, 5th, 6th మంత్ కొంచెం మనం ఏదైనా జర్నీలు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఆ టైంలో దూరం జర్నీలైనా కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్లో ఎప్పటికైనా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ కంపల్సరీ ఉండాలి. మన ఈ 5th మంత్లో సెకండ్ ట్రైమిస్టర్లోనే టిఫా స్కాన్ అని ఉంటుంది, అనామలీ స్కాన్స్. దాంట్లో ఏంటంటే అవయవాలన్నీ ఎట్లా ఫామ్ అయినాయి అవన్నీ చూసుకుంటాం 7th మంత్లో. అది హార్ట్ లోపల హోల్స్ ఏమన్నా ఉన్నాయా, లంగ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, కిడ్నీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి. మనకేంటంటే ఇండియాలో 5th మంత్ ఎండింగ్ వరకే ఏదైనా ప్రాబ్లం ఉన్నా తీసేయడానికి ఆప్షన్ ఉంటుంది. అందువల్ల టిఫా స్కాన్ 5th ఎండింగ్ లోపల అయిపోవాలి. మనకి ఏం ప్రాబ్లం ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసేసుకోవడానికి కానీ అదంతా కూడా. సో టిఫా స్కాన్ అది కంపల్సరీ సెకండ్ ట్రైమిస్టర్లో. ఫ్రూట్స్, రెగ్యులర్ డైట్, రెగ్యులర్ డాక్టర్ చెకప్స్, రెగ్యులర్ మెడిసిన్స్ డాక్టర్ చెప్పినవి ఖచ్చితంగా వాడాలి. ఎందుకులే మెడిసిన్స్ పాతకాలంలో ఏమైనా వాడారా అని మనం అనుకుంటే, పాతకాలంలో వాళ్ళు తిన్న ఫుడ్ మనకి ఇప్పుడు ఎరువులు వేస్తున్నాం, ఆ ఎరువులు న్యాచురల్ ఎరువులు ఉన్నాయా, అన్నీ ఒక్కలన్నా ఆవు పేడ వాడుతున్నారా, అన్నీ కూడా మందులు కొడుతున్నాం భూమికి. భూమికి అంతా పొల్యూటెడ్ అయిపోతుంది భూమి అంతా. అలాంటి భూమిలో మనం తినే ఫుడ్ వండించుకుంటున్నాం. సో న్యాచురల్గా వాళ్ళు ఎరువులు వేసేవాళ్ళు, ఆవు పేడతో తయారు చేసేవాళ్ళు, వాళ్ళ భూమి సారం బాగుండేది, వాళ్ళు తినే ఫుడ్లో అన్నీ దొరికేవి. వాళ్ళు ఇంకా న్యాచురల్ ఫ్రూట్స్ కానీ వాళ్ళు పండించుకునే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బాగా తినేవాళ్ళు. ఆ కూరలలో ఆ సత్తు ఉండేది. ఇప్పుడు మనం చేసుకునేవి అన్ని మందులు కొట్టిన భూమిలో పండిస్తున్నాం. దాంట్లో వచ్చే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫోలిక్ యాసిడ్, మినిమల్ ఫోలిక్ యాసిడ్ కూడా మనకు దొరకట్లేదు. సో అందువల్ల మనం ఈ జనరేషన్ జనాలు ఆ మెడిసిన్ వాడక తప్పదు. మనం వాడితేనే బేబీ హెల్తీగా ఉండడం, డాక్టర్ చెకప్స్ రెగ్యులర్గా చూసుకొని హెల్తీగా పెరిగి మనకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. హెల్తీ బేబీ లైఫ్ లాంగ్ మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 7th, 8th, 9th మంత్ 3rd ట్రైమిస్టర్. ఈ లాస్ట్ 3 నెలలు కూడా కేర్ఫుల్గా ఉండాలి. మనము జర్నీస్ అవి ఎక్కువ చేయొద్దు. బేబీ వెయిట్ పెరిగిపోతుంటుంది, తల్లికి కొంచెం ఆయాసము, దమ్ము, యూరిన్ ప్రాబ్లము, స్లీప్ డిస్టర్బెన్స్ ప్రాబ్లము, కాళ్ళ వాపులు వచ్చే ప్రాబ్లము, బీపీ పెరగడం. అందుకని 7th మంత్లోనే మనము షుగర్ టెస్ట్, జీటీటీ టెస్ట్ అని చేస్తాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. షుగర్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా 7th మంత్లో చెక్ చేసుకుంటాం. కొందరికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఐసీటీ టెస్ట్, ఇవన్నీ కూడా 7th మంత్లో చూసుకొని కేర్ఫుల్గా ఉండాలి. ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి. 8th మంత్లో బేబీ బరువు బాగా పెరుగుతుంది అనమాట. 8 ఎండింగ్కి వచ్చే వరకు వెయిట్ బాగా పెరిగి పై దాకా వస్తుంది. 9th మంత్ పడ్డాక కొంచెం పెల్విస్లోకి తల దిగుతుంది కాబట్టి తన లంగ్స్ మీద, మదర్ లంగ్స్ మీద ప్రెషర్ 9th మంత్లో ఉండదు. 8th మంత్లో బాగా లంగ్స్ మీద ప్రెషర్ ఉండి దమ్ము బాగా వస్తుంటుంది 8th మంత్లో మదర్కి. 9th మంత్తో కంపేర్ చేసుకుంటే ఏఎస్ఓబి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ జర్నీస్ ఏవి చేయొద్దు అని చెప్తుంటాం. 7th మంత్ నుండి అంత బాగుంటే ఎక్సర్సైజెస్ అండ్ డైట్ చేసుకొని ఉంటే ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొత్తగా అంటే పెళ్ళైన వారికి అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, ఇప్పుడు మన ప్రెగ్నెన్సీకి ఇట్లాంటి వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటున్నారు, కానీ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లక్షణాలు ఏమన్నా ఉంటాయా? లక్షణాలు ప్రెగ్నెన్సీలో అందరికీ ఉండాలి 100% అని లేదు, కొంతవరకు సిమ్టమ్స్ ఉంటాయి. తల తిప్పినట్టుగా ఉండడము, వామిటింగ్ సెన్సేషన్గా ఉండడము, తినాలనిపించకపోవడం, స్మెల్ మారడము, టేస్ట్ మారడము, నీరసంగా ఉండడము, కడుపులో యూరిన్ మాటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంటుంది అనమాట. ఎందుకంటే ఎస్సీజీ అనే హార్మోన్ ఎక్కువయ్యి వామిటింగ్ సెన్సేషన్ లాగా, యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే అక్కడ కంజెషన్, బ్లడ్ సప్లై ఎక్కువ జరుగుతుంది యూట్రస్కి, దానివల్ల కంజెషన్ అయ్యి యూరిన్ వచ్చిన ఫీలింగ్, మోషన్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కొందరికి ఏమో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంటుంది. ఇలాంటివి కొన్ని ప్రెగ్నెన్సీ సైన్స్. బట్ కొందరికి ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఉందేమో అని మెంటల్గా మనం ఏదైనా అనుకుంటే అది బాడీ మనకి రెస్పాన్స్ చూపిస్తుంది, ప్రెగ్నెన్సీ ఉన్న సిమ్టమ్స్ చూపిస్తుంది. కొందరికి ఉన్నదేమో అదే ఫీలింగ్లో ఒక 4-5 మంత్స్ పీరియడ్ రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే మన మైండ్ మన బాడీని అట్లా కంట్రోల్ చేస్తుంది. మన మైండ్ ఏదైనా ఎక్కువ అది అనుకుంటే ఆ సిమ్టమ్స్ కనబడే వాళ్ళు కూడా ఉంటారు. అది సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన 100% ఉండాలి ప్రెగ్నెన్సీ అని లేదు.
బట్ మనం యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఇది చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓన్లీ సైన్స్ బట్టి ఒక్కొక్కసారి బ్రెస్ట్ కంజెషన్, బ్రెస్ట్ టైట్నెస్, పెయిన్ ఇవన్నీ కూడా అదర్ రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, అంటే ఇప్పుడు గతంలో మనం అమ్మమ్మ వాళ్ళ ముందు అప్పుడు చాలా ఎర్లీగా పెళ్ళి అయ్యేది. అప్పుడు బాల్యగాల కోసం చట్టం వచ్చింది, మినిమం ఏజ్ ఎంత ఉండాలని చెప్పినారు. కానీ ప్రస్తుతం ఏంది, చదువులు ఎక్కువైపోయిన తర్వాత 30కి పెళ్లి చేసుకుంటున్నారు, 35కి పిల్లలు అంటున్నారు. అప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, PCOS వస్తున్నాయి, పిల్లలు పుట్టడం లేదు, సమస్య అవుతుంది. సో అంటే అకార్డింగ్ టు యూ, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు కన్సీవ్? కరెక్ట్ ఏజ్ 22, ఎర్లీ 25లో ప్లాన్ చేసుకుంటేనే ఈ కాలంలో చాలా బెస్ట్. మనము ఈవెన్ నాదైనా లేట్ అయింది అనుకోండి మన ఎడ్యుకేషన్ ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు. బట్ అప్పటికి ఏమవుతుందంటే మన తినే ఫుడ్ వల్లే, పొల్యూషన్ వల్లే ఎర్లీగా PCOD ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్ AMH అనేది ఉంటుంది. అంటే దేవుడు ప్రతి లేడీకి ఇన్ని ఎగ్స్ ఉంటాయి అని పెడతాడు. ఆ ఎగ్స్ అనేవి ఎర్లీగా తగ్గిపోతున్నాయి. పాతకాలం 45 ఏండ్లైనా బిడ్డకి డెలివరీ అవుతుంటే తల్లికి డెలివరీ అవుతుంటుంది. 8వ కాన్పు, 10వ కాన్పు ఇలా చూస్తుంటాం అప్పట్లో. ఇప్పుడు అలా లేదు. 30 రాగానే తన ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. 35 ఇయర్స్లో అప్పట్లో 50 ఇయర్స్లో ఉన్న వాళ్ళలాగా కనిపిస్తున్నది ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ రిజర్వ్ కానీ. AMH అనేది ఎగ్ రిజర్వ్ని చూపిస్తుంది. ఆ వాల్యూస్ ప్రతి అమ్మాయికి ఎవరికి చెక్ చేసినా కూడా చాలా లోగా చూపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఆఫ్టర్ కోవిడ్ AMH లోగా ఉండడము చాలా కామన్ అయిపోయింది. AMH లో చూసుకోగానే పిల్లలు భయపడిపోతున్నారు, సూసైడ్ చేసుకోవడానికి పోతున్నారు, ఎంతో మందిని చూస్తున్నా. సో ఇదంతా కూడా తేడా జరుగుతుంది. దానివల్ల మనం ప్రెగ్నెన్సీ ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. పాతకాలంలోనే బెటర్, అంటే మరీ టూ ఎర్లీగా ఉండేది అప్పట్లో. 20 to 25 ఖచ్చితంగా ప్లాన్ చేయాలా. నా పిల్లలకు కూడా తొందరగా పెళ్ళిళ్ళు చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇవన్నీ రిపోర్ట్స్ చూసుకొని చేంజెస్ చూస్తూ ఎర్లీగా చేసి ఎర్లీగా పిల్లల్ని తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు. మన స్ట్రగుల్ ఈ పరిగెత్తడం ఎప్పటికి ఉండనే ఉంటుంది, లైఫ్ అంతా ఉంటుంది. బట్ ఈ చేంజెస్ జరగడం వల్ల మనం ఎర్లీగా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని పరిగెత్తాను, ఎంతనా పరిగెత్తండి. అది అందరికి. మేడం, అంటే ఇప్పుడు అంటే కొంతమందికి MBBS లాంటిది కానీ లేదా BTech లాంటివి కానీ PhD లాంటివి కానీ చేసిన 30 సంవత్సరాల దాకా ఎడ్యుకేషన్ అవుతుంది చాలా మందికి. సో అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చింది కదా. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం, దీని పట్ల అవగాహన ఏమైనా కల్పిస్తారు? ఎస్, ఎగ్ ఫ్రీజింగ్ మనం కనుక్కున్న టెక్నాలజీలో బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. సో ఎందుకంటే AMH బాగా తగ్గిపోయి మనకి కావాలనుకున్నప్పుడు ఎగ్స్ రాదు, క్వాలిటీ ఎగ్స్ రావు, ఎగ్స్ అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి నేను మరీ 2025లో కాకుండా AMH ఒక రిపోర్ట్ చూసుకొని తక్కువగా ఉంది, మనం ప్లానింగ్ ఏమో లేట్గా ఉంది అనుకునే వాళ్ళు, అంటే మోస్ట్లీ అంత పర్సెంటేజ్ తక్కువే ఉంటుంది. వాళ్ళు ఫ్రీజింగ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, ఒక 10% ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఫ్రీజింగ్ చేసుకోవడంలో ఏం తప్పేం లేదు. మనం ఏం చేస్తాం, ఎగ్స్ని అన్నీ తీసేసి దాచిపెట్టుకుంటాం. ఎగ్స్ క్వాలిటీ తగ్గకుండా అండ్ కావాల్సిన ఎగ్స్ అన్నీ అయిపోకుండా, ప్రతి నెల ఏంటంటే ఎగ్స్ రిలీజ్ అయిపోతుంటాయి మనకున్న ఎగ్స్. అట్లా అయిపోకుండా వాటిని తీసుకొని ఒక పాస్ చేసి పెడతాం అనమాట. అది మనకు కావాల్సినప్పుడు మళ్ళీ వాడుకుంటాం. కొంతమందికి ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ, అంటే కొన్ని క్యాన్సర్లు ఉంటాయి, కీమోథెరపీ ఇవ్వాలి, TB ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఎగ్ డ్యామేజ్ జరుగుతుంది, రేడియేషన్ ఇవ్వాలి. కొన్ని రకాల కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రకాల లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇట్లాంటి మదర్స్ ఉంటారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అలాంటి మదర్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి. బట్ చిన్న చిన్న వాటికి అదొక ఆప్షన్ ఉంది కదా, దానికి వెళ్ళిపోదాం తర్వాత చూసుకుందాంలే, అలా వద్దు. మీకు ఎర్లీగా డెలివరీ అయిపోతేనే మంచిది. ఇలాంటి కాంప్లికేటెడ్ రేడియోథెరపీ, కీమోథెరపీ డయాలసిస్ మీద ఉన్న మదర్స్, కొన్ని రోజులు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు తన డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది కొన్ని రోజులు టెంపరీ. సో అది అయిపోయినాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఆలోపు ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్స్, అప్పుడు తీసి పెట్టుకోవాలి. అలాంటి కొన్ని కండిషన్లో వెళ్ళొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ ఎంచుకోవద్దు. ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే హ్యాపీ.
వాళ్ళ మదర్ వాళ్ళు కూడా చూసుకునే యంగ్ ఏజ్ ఉంటుంది, మనవాళ్ళు మనవరాలను చూసుకోగలరు. మనమే పెద్దగా అయిపోయినాక 35 తర్వాత ఆ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే ఎవరు చూసుకోవాలి? వాళ్ళు ఏంటంటే జాబ్ పర్పస్ లో ఉంటారు. మనము గట్టిగా ఉండే గ్రాండ్ పేరెంట్సే మనమలు మనమరాలని చూసుకోవాలి అని నాకు. అట్లా చూసుకుంటేనే ఒక ఫ్యామిలీ మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ తయారవుతుంది, ఒక బాండింగ్ తయారవుతుంది ఫ్యామిలీలో. సో ఎర్లీగా ప్లాన్ చేసి గ్రాండ్ పేరెంట్స్కి అప్పగించి మీ జాబ్లలో మీరు వెళ్ళండి, గ్రాండ్ పేరెంట్స్ని పెట్టుకోండి దగ్గర. ఎందుకు ఇండివిజువల్గా మీరే వెళ్ళాలి, మీరే పెంచాలని ఎందుకు అనుకోవాలి? సో మేము మంచిగా సెటిల్ అయితే మేము పెంచుకుంటాం మా పిల్లల్ని, ఇది ఒక ఆలోచనతోనే ఉంటాం. అట్లా అనిపిస్తుంది మనకు. బట్ మనము ఫస్ట్ ఫ్యామిలీ కంప్లీట్ చేసి గ్రాండ్ పేరెంట్స్కి అప్పగించి మళ్ళీ పరిగెత్తు, నీ లైఫ్ పరిగెత్తు తర్వాత. అది హ్యాపీ, వాళ్ళకు హ్యాపీ, ఒక బాండింగ్ ఉంటుంది, మంచి సొసైటీ, మంచి ఫ్యామిలీస్, హెల్దీ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా మహిళలో అండం విడుదలైందని ఎట్లా తెలుసుకోవాలి? సాధారణంగా నేచురల్ పద్ధతిలో గర్భం కోసం ప్రయత్నించినప్పుడు ఈ ఓవులేషన్ పీరియడ్ అంటాం కదా, దాని గురించి కొద్దిగా వివరిస్తారు. ఓవులేషన్ పీరియడ్ కరెక్ట్గా న్యాచురల్ వేలో తెలుసుకోవాలంటే మనకి కరెక్ట్గా సైకిల్ ఉండాలన్నమాట. పీరియడ్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి అది ఇంపాసిబుల్ ఓవులేషన్ చెప్పడం. అది ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎప్పుడు అవ్వదో తెలియదు. ఇప్పుడు 1.5 monthకో 2 monthsకో పీరియడ్ ఉన్న వాళ్ళకి అది చెప్పడం కష్టం. మనకి నార్మల్ సైకిల్ అంటే 21 days నుండి 31 days సైకిల్ అనేది నార్మల్ లేడీస్ లో. సో ఇలా 21 days to 31 days ఉన్న వాళ్ళకి 14th day నుండి మనకి ఒక 17th day వరకు ఆ మధ్య కాలంలో ఎక్కడైనా ఓవులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి రెగ్యులర్ గా సైకిల్ ఉన్న వాళ్ళకి. దాంట్లో కొన్ని చేంజెస్ అందరికీ కనబడాలని లేదు, కొందరికి ఏంటంటే మైల్డ్ లోవర్ అబ్డమిన్ పెయిన్ వస్తుంది ఓవులేషన్ అయినప్పుడు ఒకటి. ఇంకొకటి మనకి మ్యూకస్ చేంజెస్, వెజైనాలో మ్యూకస్ ఉంటుంది కదా, అది ఓవులేషన్ టైంలో ఏంటంటే స్టిక్కీగా తయారవుతుంది. అంటే అది క్యాచప్ చేయడానికి స్పర్మ్ సెల్ని క్యాచప్, మన ప్రకృతి అంతా కూడా నిలబెట్టడానికే ట్రై చేస్తుంది. ఒక బీజము ఏదైనా స్ట్రగుల్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని స్ట్రగుల్ చేస్తుంది, బతకాలని స్ట్రగుల్ చేస్తుంది. సో ఆ స్ట్రగుల్లో భాగంగానే ఇది కూడా మ్యూకస్ని సీక్రెట్ చేస్తుంది వెజైనాలో. అంటే ఆ స్పర్మ్ సెల్ని పికప్ చేసి ఎగ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఆ టైంలో స్టిక్కీగా ఇలా ఉంటుంది అనమాట ఓవులేషన్ టైంలో సర్వైకల్ మ్యూకస్. అది ఓవులేషన్ అయిపోగానే బ్రేక్ అయిపోయి ఉంటుంది, బ్రేక్. ఎందుకంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఏవి లోపలికి వెళ్ళొద్దు, బేబీని ప్రొటెక్ట్ చేయాలి, అలా బ్రేకప్ అవుతుంటుంది అనమాట. అది అందరికీ ఉండాలని లేదు, మోస్ట్లీ రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి అది చూసుకోవచ్చు. తర్వాత మా దగ్గరికి వస్తే మేము ఫాలిక్యులర్ స్టడీస్ అని చేస్తాం. 9th day 11th day 13th day ఎగ్ ఎలా వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అది ఫాలిక్యులర్ స్టడీ అని మనం చేసుకుంటే దాంట్లో కూడా తెలుస్తుంది అనమాట. న్యాచురల్ పద్ధతిలో అయితే మ్యూకస్ మెథడ్ అండ్ ఈ పెయిన్ రావడం, కొంతమందికి ఓవులేషన్ అప్పుడు లైట్ బ్లీడింగ్ 1-2 spots బ్లీడింగ్ లాగా కూడా కావుతుంది, మిటలర్ స్మర్జ్ అంటాం దాన్ని. అది చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. సో కన్ఫర్మేటివ్ మాత్రం ఫాలిక్యులర్ స్టడీయే, ఇవన్నీ కూడా కన్ఫర్మేటివ్ కాదు. బట్ మనం రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చూసుకోవచ్చు. శుక్రకణాలు 3 to 4 days బరుతాయి మేడం, ఎట్లా? అండము రిలీజ్ అయిన తర్వాత 24 hours to 48 hours ఉంటుంది. శుక్రకణం 48 hours to 72 hours ఉంటుంది. 2 to 3 days శుక్రకణం ఉంటుంది, 1 to 2 days ఎగ్ ఉంటుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ 14th day అయింది అనుకోండి, 14వ రోజు 15వ రోజు మాత్రమే ఆ ఎగ్ రెడీగా వర్క్ అవుతుంది మనకి. సో స్పర్మ్ సెల్ 3 రోజులు ఉంటుంది కాబట్టి ఈ మీరు 2 రోజుల ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నా కూడా ఈ ఎగ్కు యూజ్ అవుతుంది. ఆ స్పర్మ్ సెల్ మదర్ కడుపులో లైవ్గా ఉంటుంది 3 days. 2 days ముందు ఉన్నది కూడా ఈ రోజు ఎగ్ రిలీజ్ అయినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అలా 3 days ఇది ఉంటుంది. ఇది 2 days తర్వాత ఈ రోజు ఉన్నది స్పర్మ్ సెల్ బతికుంటది కాబట్టి ఇంకా 2 days, ఎగ్ రిలీజ్ అయినాక 2 days తర్వాత అలసున్నా కూడా వేస్ట్ మనం. అది 2 days చూసుకోవాలి. అరౌండ్ ఓవులేషన్ టైంలో 1 week చూసుకొని అటు ఇటుగా ఉంటే మనకి ఫర్టైల్ పీరియడ్ అంటాం, దాన్ని సక్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మేడం ఇంకొకటి అంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు, చాలా మందికి సంతాన సమస్యలు వస్తున్నాయి కదా. సో సంతాన సమస్య ఉందని ఎప్పుడు గుర్తించాలి? పెళ్ళైన తర్వాత ఎప్పటి వరకు పిల్లలు కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఇంత నార్మల్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావడానికి 1 year టైం ఇవ్వాలి మనం. 1 year టైం తీసుకుంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్, యూట్రస్, సిఎంఎన్ టెస్ట్ అన్ని నార్మల్ ఉన్నా సరే. సో మనం 1 year వెయిట్ చేయాలి. 1 year ఈ మధ్యలో చూస్తున్నాం 2-3 నెలలకే భయపడిపోతున్నారు, రావట్లే ఆ స్ట్రెస్కి ఇంకా లేట్ అయిపోతుంది. 1 year చూసి అవ్వట్లేదంటే ఎక్కడో ప్రాబ్లం ఉన్నది అని అప్పుడు
2-3 నెలలకే ఎక్కడో ప్రాబ్లం ఉన్నదని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 year కూడా అవ్వట్లేదు అని అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి హస్బెండ్ సీమెన్ బాగుందా, తన యూట్రస్ బాగుందా, తన ఓవరీస్ బాగున్నాయా, ఫాలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా, ఎగ్ ఫామ్ అవుతుందా, రిలీజ్ అవుతుందా, అవన్నీ కూడా హిస్టరీ తీసుకొని ఏమైనా టెస్ట్లు మినిమల్ చిన్న చిన్న టెస్ట్లు ఉంటే చేస్తారు. చేసి దానికి తగ్గట్టు ఈ మధ్య కాలంలో నేను 100 మందిని చూస్తే 90 మెంబర్స్కి వాటర్ బబుల్స్ ప్రాబ్లం, PCOD ప్రాబ్లం, దాంతో ఎగ్ క్వాలిటీ రాక, ఎగ్ పెరగక, రిలీజ్ అవ్వక ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది. మళ్ళీ దీన్ని అన్నిటికీ రీజన్ మళ్ళీ అదే, మళ్ళీ ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీప్ ప్యాటర్న్ ఖచ్చితంగా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవాలి. అది మంచి స్లీప్ ప్యాటర్న్. 8 to 9 hours కంటిన్యూ స్లీప్, అది ఎర్లీగా పడుకోవాలి. అలా అప్పట్లో లైట్స్ లేకపోవు, అన్ని దీపాలు, ఎర్లీగా పడుకునేవాళ్ళు, ఎర్లీగా లేసేవాళ్ళు. దానివల్ల మన సర్కేడియన్ రిథమ్స్, మన హార్మోన్ పిట్యూటరీ, హైపోథాలమస్, ఓవేరియన్ యాక్సిస్ అనేది బాగా జరిగేది, అన్నీ స్మూత్గా సాగిపోయేది. ఇప్పుడు అంతా ఈ యాక్సిస్ డీవియేషన్ జరిగిపోతుంది మొత్తం. మన లైఫ్ స్టైల్ చేంజ్ తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నాం 12, 1, 2 ఇంకా లెక్క లేదా, ఎర్లీ మార్నింగ్ వరకు మేల్కొనే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మన హార్మోనల్ చేంజెస్ జరిగిపోయి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది. ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది, జనాభా పెరుగుతుర్రని అప్పట్లో మనం ట్యూబెక్టమీ చేసేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ లో ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది, అదంతా ఏం లేదని తీసేశారు కదా ఆంధ్రాలో రీసెంట్ గా. జనాభా రేటు తగ్గిపోతుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఇన్ఫర్టిలిటీ రేటు పెరుగుతుంది. సో దానివల్ల అన్నిటికీ కారణం ఒకటే, మన లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్, వెదర్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ చేంజ్ చేసుకుంటున్నాం. మనం ఏదో కనుక్కుంటున్నాం, కొత్త కనుక్కుంటున్నాం అన్నాం, కానీ అది మొత్తానికి మనకి ఈ హెల్త్ పరంగా వెనక్కి వెళ్తున్నాం, ఇన్వెన్షన్స్ పరంగా ముందుకు వెళ్తున్నాము. ఓకే మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా 1 year అయిపోయింది, 2 year అయిపోయింది, వాళ్ళు ఒకవేళ అంటే మిగతా IVF కానీ, IUI కానీ లేదా మిగతా వాటికి వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెథడ్స్ ఏంటి, అందులో ఉన్న సక్సెస్ రేట్ ఎంత? 1 yearకే 2 yearsకే IVFకి వెళ్ళాలి, IUIకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక్కొక్కసారి ఏంటంటే 5 years, 6 years, 8 years, 10 years తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, మొక్కుతారు, మాడమాడికి గురు దగ్గరికి వెళ్ళాము, ఆ దేవుడు దైనము, ఆ చెట్లు దైనము, మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, 5 ఏళ్ల తర్వాత వచ్చింది, 10 ఏళ్ల తర్వాత వచ్చింది, ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. మన బాడీని మనము నమ్మాలి, మన బాడీకి హీలింగ్ కెపాసిటీ దేవుడు ఇచ్చింది. మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి హీల్ చేస్తుంది బాడీ, న్యాచురల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్క IVF అనేది ఫైనల్ స్టెప్. నేను రాగానే నా పేషెంట్ ఎవ్వరికి కూడా IVF సజెస్ట్ చెయ్యను. ఫస్ట్ ఎగ్ ఫామ్ అవుతుందా లేదా ఫాలిక్యులర్ స్టడీ చూసుకొని న్యాచురల్గా ఉండమని చెప్తాను. న్యాచురల్గా అవ్వట్లేదు అని అంటే ట్యూబ్స్ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా చూసుకుంటాం. ట్యూబులు బ్లాక్ ఉన్నాయంటే దాన్ని రిపేర్ చేస్తాము. ట్యూబ్స్ బాగున్నాయి, ఎంత బాగుంది అయినా కూడా ఫెయిల్ అవుతుంది, లేట్ అవుతుంది అంటే IUI అనే ప్రాసెస్ ఉంటుంది. IUI ఫైనల్ స్టెప్. ఇంకా ట్యూబ్స్ మొత్తం బ్లాకేజెస్, ఎగ్ అంతా అయిపోతుంది, ఎగ్ రావట్లేదు, తనకి అసలు ఎన్ని మెడిసిన్ ఇచ్చినా ఎగ్ అవ్వట్లేదు, అలాంటి కొన్ని కండిషన్లో IVF. కొందరికి చిన్నపిల్లలకే ఏంటంటే టీబీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ట్యూబ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి, ఒక ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ అనే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లం డయాగ్నోజ్ అయినప్పుడు ఎర్లీగా వెళ్ళాలి IVFకి. సో డాక్టర్ చెప్తారు ఈ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఉంది, సో వెంటనే IVFకి వెళ్ళాలి, లేదంటే ఎగ్ డ్యామేజ్ అవుతుంది, ఎగ్ రాదు. మైనర్ ఇష్యూస్, స్ట్రెస్, టెన్షన్ల వల్ల వచ్చే PCOD ప్రాబ్లం కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, ఇలాంటి మైనర్ ఇష్యూస్కి మనం వెంటనే IVFకి వెళ్ళి. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది 3 ఏళ్ళు చూస్తారు, అంత బాగుంటుంది, డైరెక్ట్ IVF వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ ఫెయిల్ అయితే IVFలో కూడా 100% ఉండదు కదా, ఎక్కడైనా 50 to 60%. అక్కడ ఫెయిల్ అయితే దాన్ని తట్టుకోలేక సూసైడ్కి వెళ్ళి సైకియాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి సైకియాట్రిస్ట్ దగ్గర కన్సల్టేషన్లో ఉన్న పేషెంట్లను చూస్తాను నేను. సో ఎవ్వరు కూడా అంత తొందరపడి టెన్షన్ పడి ఆ ఫైనల్ స్టెప్కి వెళ్ళకండి. ఫస్ట్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయో స్టెప్ వైజ్గా కంపల్సరీ. ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఎగ్ డ్యామేజ్ అయిపోతుంది, టీబీ ఉంది, ట్యూబ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఇట్లా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడే వెళ్ళండి. PCOD ప్రాబ్లంకి వెళ్ళి డిప్రెషన్లో వెళ్ళి వచ్చే వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు అంత తొందరపడి వెళ్ళకండి. మెడిసిన్స్తోని, నీ లైఫ్ స్టైల్ చేంజ్తోని
ఫుడ్ చేంజ్తోని నీ బాడీని హీల్ చేసుకునే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆ ఫైనల్గా అన్ని ఆర్టిఫిషియల్ వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన బాడీని మనం హీల్ చేసుకున్నాం, కంపల్సరీ తప్పదు అన్నప్పుడు వెళ్ళండి. అప్పుడు ఏంటంటే ఫెయిల్ అయినా కూడా ఓకే, ఇప్పుడు అయ్యే ఛాన్స్, న్యాచురల్గా అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా IVFకి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎంత బాధలో ఉన్నారో చూస్తా. అందువల్ల నేను అవాయిడ్ చేస్తాను. అది ఏ దాంట్లో అయినా IUIలో కావచ్చు, IVFలో కావచ్చు, మనకి 50 to 60% ఛాన్సెస్ ఇది ఉంది. బట్ నేను 100% నమ్మేది ఏంటంటే మన బాడీని మనం నమ్ముకొని మన బాడీని మనం హీల్ చేసుకుంటే ఖచ్చితంగా అంటే మైనర్ ఇష్యూస్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అనేది నేను 100% నమ్ముతా. నేను చూస్తున్నా కూడా. అందుకే నాకు ఏం పేరు పెట్టారంటే అర్థవాసి డాక్టర్ అని పేరు పెట్టాను అనమాట. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఆ మాట వల్లనో మరి ఏదో కానీ ఒక 1 monthలో 2 monthsలో కన్సీవ్ అవుతున్నారు ఆ దేవుడి దయ వల్ల. సో మేజర్ ఇష్యూ లేని వాళ్ళకి, మేజర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చెప్తాను ఇది కాదు, ఈ పద్ధతిలో వెళ్తే కాదు, ఈ పద్ధతిలో వెళ్దాం అని చెప్తాను. ఈ మైనర్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే 100% మంచిగా అవుతుంది. ఇంకోటి మేడం, అంటే మహిళల్లో పీరియడ్స్ అనేది చాలా కీలకము. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి. సో ఆరోగ్యకరమైన పీరియడ్స్ టైం మెయింటైన్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం అయితే ఈ రోజులలో కామన్ అయిపోయింది. నాకు నేను 100 మందిని చూస్తే పీరియడ్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళే 90 మంది ఉంటున్నారు. పీరియడ్ అప్పట్లో పీరియడ్ అంటే నెల 21 days నుండి 31 days సైకిల్ అనేది నార్మల్ సైకిల్. అలా ఉండదు. 6 monthsకి ఒకసారి రావడము, 1 yearకి ఒకసారి రావడం కూడా చూస్తున్నాయి. 3 నెలలకు ఒకసారి రావడం అయితే కామన్ అయిపోయింది. అది కొందరికైతే ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే పీరియడ్ రాదు. అంతా కామన్ అయిపోయింది పీరియడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా అగైన్ మన యాక్సిస్ డీవియేషన్, మన హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ డీవియేషన్ ఫుడ్ల వల్ల, పొల్యూషన్ల వల్ల, స్ట్రెస్ల వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్ల వల్ల మనం చేసుకున్నదే, మన లైఫ్ స్టైల్ చేంజ్తోనే చేసుకున్న ప్రాబ్లం వల్లనే మనకి తర్వాత చిన్న వాటికి ట్యాబ్లెట్లు వేసుకోవడం. ఎన్నిసార్లు వేసుకుంటారు? ప్రతి సంవత్సరానికి 2-3 సార్లన్నా ఈ పోస్ట్పోన్మెంట్కి పూజలని పునస్కారాలని ఇది ఎక్స్ట్రా యాడింగ్ అనమాట. మామూలు ఫుడ్లో మన హార్మోన్ చేంజ్ జరగడమే ఎక్కువ, మళ్ళీ దాంతోపాటు ఇవన్నీ మనం చేసుకోవడం, గోళీలు వేసుకోవడం, పోస్ట్పోన్ చేసుకోవడం, ప్రీపోన్ కావాలని పోస్ట్పోన్ కావాలి, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు, న్యాచురల్ వే కాదు. న్యాచురల్ వే నేచర్కి దగ్గరగా మనం వెళ్తే మన న్యాచురల్ సైకిల్ న్యాచురల్గా వస్తుంది అంతే. దాంట్లో ఏం పెద్ద టెక్నిక్ లేదు, డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. మనం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నాము, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, ఎప్పుడో ఫంక్షన్ ఉంది నెలకొకసారి అంటే ఎవరమైనా రెగ్యులర్గా అదే అలవాటు చేసుకోవడము. అసలు ఫ్రూట్స్ ఎవరన్నా రోజు ఫ్రూట్స్ తక్కువ మంది కదా హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు. నువ్వు వెయిట్ గెయిన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యాడ్ అవుతున్నాయి, PCODలు యాడ్ అవుతున్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ యాడ్ అవుతున్నాయి. పీరియడ్ రెగ్యులర్ ఉండాలంటే నువ్వు డైట్, మెడిటేషన్, యోగా అండ్ మోస్ట్లీ 90% ఫుడ్లో ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఆకుకూరలు, పళ్ళు, కీరదోస, బీట్రూట్ ఇవన్నీ నేను చూస్తుంటా కదా నా పేషెంట్లు వచ్చిన వాళ్ళు ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ డైట్ చేంజ్ చేసుకొని రెగ్యులర్ పీరియడ్ వస్తున్నాయి మేడం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అని ఎంతోమంది చెప్తారు. సో అదే సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసే వాళ్ళకి ఇంకా అదే మందుల మీదనే బతకాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మన బాడీ రెజ్యునేట్ అవుతుంది, హీల్ చేసుకుంటుంది, మళ్ళీ నార్మల్గా వస్తాయి పీరియడ్స్. అంటే కొంతమంది కాలేజీ పిల్లలు మేడం యాక్చువల్గా తెలుసో తెలియకో సిగరెట్లు తాగడము, అదే రకంగా కొంతమంది ఆల్కహాల్ తాగడం ఈ మధ్య ఎక్కువ అవుతుంది సంస్కృతి. అటువంటి వారికి ఫ్యూచర్లో సంతానానికి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, 100%. అదేదో ఏంటంటే ఒక సింబాలిక్గా అట్లా వెళ్తున్నారు, అది తీసుకుంటేనే ఆ గ్రూప్ వాళ్ళతో కలుస్తామేమో మేము, అట్లా ఉంటేనే ఇది కల్చర్ ఏమో అన్నట్టుగా పిల్లలు అట్లా తయారవుతున్నారు. దానివల్ల ఫ్యూచర్లో ఎట్లాంటి చేంజెస్ ఏమేమి అవుతుంది అనే అది గుర్తించలేకపోతున్నారు. ఫ్యూచర్లో స్మోక్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ టోటల్ బాడీ మెకానిజం మొత్తం ఆల్టర్ అవుతుంది. క్యాన్సర్స్ ఫైనల్గా వచ్చేది కామన్, అందరికీ వచ్చేది. బట్ ఇనీషియల్గానే పీరియడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఎగ్ క్వాలిటీ సరిగా రాకపోవడం, అబార్షన్స్ అవ్వడం, మళ్ళీ మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడం నేను చూస్తుంటా. ఇలా కాలేజ్లో అలాంటి అలవాట్లు ఉన్న పిల్లలకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిలవట్లేదు, అబార్షన్స్ అవుతున్నాయి. ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడము, డ్రగ్స్ అడిక్ట్ అయ్యే పిల్లల్ని కూడా చూస్తున్నాం. సో మన సొసైటీలో కొంత
అవేర్నెస్ 100% రావాలి. ఇవన్నీ కూడా మనము వెనక్కి మన సొసైటీని వెనక్కి లాక్కుంటున్నాం మనం కళ్ళలు వేసుకొని ఇలాంటివి వాడడం వల్ల. హెల్దీ ఒక ఎన్విరాన్మెంట్ కానీ హెల్దీ బాడీని కానీ మనము తయారు చేయలేము. అలాంటివి ఉన్నాం. ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి బ్యాన్ చేయాల్సిందే. అసలు కాలేజ్ పిల్లలు ఇంకా అవేర్నెస్ అందరికీ చెయ్యాలి. ఆ పిల్లలే కదా దేశంని నిర్మించేదంతా, యంగ్స్టర్సే కాబట్టి వాళ్ళు 100% అవి మానుకొని దాని గురించి ఈ ఏమి కాంప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకు తెలియాలి, తెలుసుకోవాలి. 100% దేర్ ఈజ్ అసలు అబోర్షన్స్ మల్టిపుల్ 6 times 8 times అబోర్షన్స్. ఏడ్చి ఏం లాభము? అప్పుడు మనం ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొంతమంది ఫోన్ చేస్తారు, మేడం నేను January 1st ఆల్కహాల్ అయినా ఏమైనా అవుతుందా, స్మోకింగ్ అలవాటు ఉంది ఏమైనా అవుతుందా, ఇట్లాంటి క్వశ్చన్స్. ఎందుకు కాదు? బేబీకి కడుపులో ఉన్నప్పుడే నువ్వు సరిగా పెంచకపోతే పుట్టినాక ఏం పెంచుతాం మనం? ఆ పిల్లల్ని ఈ సొసైటీకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి కదా. మనదొక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నువ్వు కడుపులో ఉన్నప్పుడే తీసుకోకపోతే తర్వాత ఎట్లా తీసుకుంటావు, ఎట్లా కంటిన్యూ చేస్తావు? అది మన బాధ్యతగా ప్రతి ఒక్కరం గుర్తించాలా, ప్రతి ఒక్కరు మారాలి. ఓకే, అంటే పిండం ఉన్నప్పుడు అంటే గర్భంలో ఉన్నప్పుడు ఇంకా తాగడం కానీ సిగరెట్ అసలు నెవర్ ఛాన్సే లేదు అసలు. నువ్వు బేబీ కోసం ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఇంకా ఏం మదర్ ఇక ఉండి ఏం లాభం? ఇంకా నువ్వు వద్దు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు, అలా వదిలేసి అలా తాగుతూ ఉండు, అట్లన్నా ఉండు. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం ప్లాన్ చేయకు. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అన్ని స్టాప్ చేయాల్సిందే. మంచి ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎన్నైనా తీసుకో. ఎన్ని లేవు ఆల్టర్నేటివ్స్ నీకు? మంచి ఫుడ్ ఎన్ని ఆల్టర్నేటివ్స్ లేవు? అవన్నీ తీసుకో. కానీ అదే ఉండాలంటే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకు. ఆ బేబీని ఏదో అవయవాల లోపాలు, తెలివితేటలు లేని బేబీగా తయారు చేసి సొసైటీని ఖరాబ్ చేయడానికి కాదు కదా దేవుడు నిన్ను పుట్టించింది, మనల్ని అందరిని పుట్టించింది కూడా. మనం ఒక మంచి సొసైటీని క్రియేట్ చేసి మన బాధ్యత నిర్వర్తించుకోవాలి. ఇంకోటి మేడం, సాధారణంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో చాలా మందికి ఈ ఊబకాయం సమస్య వస్తుంది, తొందరగా రజస్వలు అయ్యే కేసులు పెరుగుతున్నాయి. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఈ మధ్య కాలంలో కామన్గా 3rd class 4th class పిల్లలకి 8 years 9 years యాక్చువల్గా అయితే 12 to 15 years మెచ్యూర్ అవ్వాలి మనకి. ఈ ఎర్లీగా 3rd class 4th class కూడా కామన్గా చూస్తున్నాం. మోస్ట్లీ రీజన్ అంతా ఈ మన ఫుడ్, అన్నీ సెడెంటరీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, బయట వెళ్ళి పిల్లలతో ఆడుకోకపోవడము, ఊరికే సెల్ వాచ్ చేస్తూ ఉండడము, అండ్ డైట్లు ఈ ఆయిల్, పిజ్జా, బర్గర్లు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవడం, ఇంటికి తినడం, ఇవన్నిటి వల్ల కూడా ఈరోజు ఆఫ్టర్ కోవిడ్ చాలా తేడా జరుగుతుంది. అబ్జర్వ్ చేస్తే బిఫోర్ కోవిడ్ కొంచెం యాక్టివిటీ ఉండేది, బయటికి వెళ్ళి ఆడేది కానీ బయటికి వెళ్ళడం కానీ, ఇప్పుడు అంతా ఇంట్లో ఉండి ఎక్కువ ఈ సోషల్ మీడియాకి కానీ అడిక్ట్ అవ్వడం పిల్లలు, టీవీలు కానీ సెల్లులు కానీ ఇవి వాచ్ చేయడం వల్ల సెడెంటరీ అయిపోయి మన మొత్తం పిట్యూటరీ సిస్టము, హార్మోన్ సిస్టము మారిపోతుంది. దానివల్ల ఎర్లీగా ఇది రావడం, ఎర్లీగా అలా మెచ్యూర్ అవ్వడం వల్ల లైఫ్ లాంగ్ అమ్మాయికి ఒక శాపం లాగా. అంటే అమ్మాయి హైట్ పెరగలేదు, అమ్మాయికి ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, బోన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇతర షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఒక్కటి వచ్చిన బాడీ కంటే అన్నీ కూడా వెనకాల వస్తూనే ఉంటాయి. ఒకదానికి ఒకటి అట్లా లింక్ ఉంటుంది బాడీ మొత్తం కూడా. సో అది బ్రేక్ అవ్వాలి అంటే మనము న్యూట్రిషన్ అండ్ యాక్టివిటీ ఇవి కంపల్సరీ చూసుకోవాలి. ప్లస్ ఇట్లా ఏంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా డివైడెడ్ ఫ్యామిలీస్, ఎవరు గైడ్ చేయలేకపోవడం, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరగా లేకపోవడం, ఇవి కూడా ఒక రీజన్ అవుతుంది. 3rd class అమ్మాయికి 4th class అమ్మాయికి వస్తే అమ్మాయికి అసలు మెచ్యూరిటీ అంటే తెలియదు, పీరియడ్స్ తెలియదు. అలాంటి అమ్మాయి ఎలా హ్యాండిల్ చేయగలదు? ఒక మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళకి అది రావాలి. అంతకన్నా ముందు రావడం వల్ల చాలా లైఫ్ లాంగ్ అమ్మాయి ఒక పెయిన్, ఒక సైకలాజికల్ డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీ షుడ్ బీ కేర్ఫుల్. ప్రతి మదర్ అండ్ ప్రతి ఫ్యామిలీ కూడా కేర్ఫుల్గా ఉండి ఒక అంటే కంబైన్డ్ ఫ్యామిలీలు ఉండడం. మొత్తానికి ఏ చూసుకున్నా మన పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళం అలా వెళ్తే మనకంతా మంచిది. ముందులో ఎట్లా జరిగేది అలా జరిగేది, అబ్నార్మల్ జరగవు. ఇంకోటి మేడం, ఇప్పుడు మెనోపాజ్ అంటున్నాం కదా, ఈ మెనోపాజ్ వచ్చేసరికి కొంతమంది అంటే సైకలాజికల్గా డౌన్ కావడం కానీ లేదా శారీరకంగా డౌన్ కావడం కానీ జరుగుతుంది. సో మెనోపాజ్ యాక్చువల్గా ఏ వయసులో మొదలవుతుంది? సో మెనోపాజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడన్నా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఆ సమయంలో మహిళలు చాలా చురుగ్గా సంతోషంగా ఉండడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మెనోపాజ్ మామూలుగా అయితే మనకి 50 to 55 yearsలో వస్తుంది.
సో ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో నేను వెరీ ఎర్లీ 35 ఇయర్స్లో చూసాను. నేను 35 ఇయర్స్ నుండి స్టార్ట్ అయిపోతుంది మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏదైతే లేడీ ఫెమినైన్ ఫీమేల్కి ఉండే హార్మోన్స్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కావచ్చు, తనకి ఉండే మెంటల్ ఎబిలిటీస్ ఫీమేల్కి ఉండేవి, ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతూ ఉంటుంది ఎర్లీ మెనోపాజ్ టైంలో. 50 ఇయర్స్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ తగ్గిపోయి పీరియడ్స్ ఆగిపోవడం తనకి జరగడం అనేది కామన్. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎర్లీగా ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరగడం వల్ల మన బోన్స్ అన్నీ కూడా ఎర్లీగా విరిగిపోవడము, కింద చిన్న జారి పడినా సరే ఫ్రాక్చర్స్ అయ్యి వస్తున్నారు. విటమిన్ డి అందరిలో తక్కువ ఉంటుంది. ఇంకా దానికి తోడు ఈ ఎర్లీగా మెనోపాజ్ రావడం, దానివల్ల ప్రతి ఆడవాళ్ళకి చిన్న చిన్న ఏజ్లోనే 30 ఏళ్ళకే 35 ఏళ్ళకే మోకాలు నొప్పులు. అప్పట్లో ఎవరో 80 ఏళ్ళకి 70 ఏళ్ళకి మోకాలు నొప్పులు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఒక్కరు 35 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మోకాలు నొప్పులు అని చెప్తున్నారు. అంత కామన్ అయిపోయింది. ఇవన్నీ ఎర్లీ మెనోపాజ్ లక్షణాలు అనమాట. బ్యాక్ పెయిన్ రావడము, మోకాలు నొప్పులు రావడము, పీరియడ్స్ ఆగిపోవడం, డ్రైనెస్, వెజనల్ డ్రైనెస్, భార్య భర్త కలిసిన పెయిన్స్ రావడము, కలవడానికి ఇంట్రెస్టే ఉండకపోవడము, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడము, డిస్టర్బెన్స్ మొత్తం పిల్లలు ఎడ్యుకేషన్ ఖరాబ్ అయిపోవడము, ఇలా ఒక్కదానికి ఒకటి లింక్ ఉంటుంది. మన హెల్త్ నుండి సొసైటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మెనోపాజ్ మనం ఎర్లీగా రాకుండా, మెనోపాజ్ వచ్చినా కూడా మీరు అడిగినట్టు ఎలా మేనేజ్ చేయాలని అడిగారు కదా, ఫస్ట్ ఎర్లీగా రాకుండా చూసుకోవడం మన బాధ్యత. చూసుకోవాలి అని అంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. స్లీప్ బాగుండాలి, స్ట్రెస్సులు, టెన్షన్స్, ఈవెన్ మెడిటేషన్, యోగా 100% పనిచేస్తుంది. ఖచ్చితంగా మన బాడీలో చేంజెస్ అన్నీ కూడా మనం చేసే పనుల వల్లనే జరుగుతుంది. నిద్రపోవట్లేదు రాత్రి 12 చేంజ్ జరుగుతుంది బాడీలో. సో కరెక్ట్ టైంకి నిద్రపోయి మన బాడీని మనం మోల్డ్ చేసుకుంటే మన బాడీ మన మాట వింటుంది. మనం దాని మాట వినకుండా చేస్తే అది ఎర్లీగా ఇట్లాంటి హార్మోనల్ తేడాలు రావడం, ఎర్లీగా మెనోపాజ్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో మనం దాని మాట విని మంచి ఫుడ్ దానికి బాడీకి అందిస్తూ టైంకి నిద్రపోతూ ఎలా జరగాలో అలా నేచురల్గా నేచర్కి దగ్గరగా అన్నీ చేసుకుంటే మనకి ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ రావు. సో తక్కువ మందిలోనే చూస్తున్నాను. కామన్గా 50 ఇయర్స్లో చూస్తాం, 50 to 55లో మెనోపాజ్ చూస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో 30కే చూస్తామో ఏమో అని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు 35కే చూస్తున్నాం కొంతమందిలో, అందరిలో కాదు. సో మామూలుగా 50 ఇయర్స్లో మెనోపాజ్ వస్తుంది కదా. సో మెనోపాజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇరిటేషన్ అవుతారు, హార్మోన్స్ అన్నీ పడిపోతుంటాయి లేడీస్లో. బాడీ వాళ్ళు హోల్డ్ చేయలేరు, ఈజీగా కోపం వస్తుంటుంది, ఈజీగా ఒళ్ళంతా వేడైపోతుంటుంది. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాదు. అలాంటి పెరిమెనోపాజల్ పీరియడ్ అని అంటాం. సో ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకొని మంచి డైట్ ఇస్తూ, రెస్ట్ ఇస్తూ, రిలాక్సేషన్, ఈ టెక్నిక్స్ బాగా పనిచేస్తాయి మెనోపాజ్ని హోల్డ్ చేయడానికి. పెరిమెనోపాజల్ టైంలో వచ్చే ఇరిటబిలిటీని హోల్డ్ చేయాలంటే మనం మెడిటేషన్, యోగా, రెగ్యులర్ వాకింగ్, హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవి అన్నీ ఉంటే కనుక ఈజీగా వాళ్ళు మెనోపాజ్ నుండి, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ నుండి బయటపడతారు. ఇంకా మొలకెత్తిన విత్తనాలు తినడం, అందులో విటమిన్ ఈ ఉంటుంది. పెరిమెనోపాజల్ ఉమెన్స్కి అది చాలా హెల్ప్ చేస్తుంది. సో అవి ఇంకా ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవడం. ఎందుకంటే మెనోపాజ్ వస్తుంటే బోన్స్ మెయిన్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ రావడము, నీ జాయింట్ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో కాల్షియం సప్లిమెంట్స్ వాడడం కానీ, లేదంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం, పాలు, పెరుగు, మజ్జిగ, నువ్వుల లడ్డూలు, ఇలాంటివి డైట్లో యాడ్ చేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు. పెరిమెనోపాజల్ టైంలో కేర్ఫుల్గా మనం మన బాడీని చూసుకుంటే సో ఈజీగా ఆ టైంని దాటొచ్చు. ఒక బాడీ లేడీది ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో ఇబ్బంది పడుతుంది, బాగా అడ్జస్ట్ అవ్వాలి కదా, ఈస్ట్రోజన్ పడిపోతుంది, మొత్తం చేంజ్ జరుగుతుంటుంది బాడీలో. అది అడ్జస్ట్ అవ్వడానికి 1 year టైం తీసుకుంటుంది. ఆ 1 yearలో ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే 1 year తర్వాత బాడీ మళ్ళీ సెట్ అయిపోతుంది. ఆ ఈస్ట్రోజన్ ఎంత హార్మోన్ ఉందో దానికి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ సడన్ గ్రాస్ డిక్రీజ్ కదా, అది ఎర్లీగా 35 yearsలో పిల్లలకైతే ఇంకా చాలా పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి బాగా. సో అవన్నీ జరగొద్దు. హ్యాపీగా ఒక ఫ్యామిలీ మంచిగా అవ్వాలి. ఒక మదరే, ఒక తల్లియే దీపం కదా. తల్లి, అమ్మాయి బాగుంటేనే
ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది. నేను ప్రతిసారి చెప్తుంటా, సొసైటీ బాగుంటేనే దేశం ముందుకెళ్తుంది. సో తల్లి బాగుండాలంటే మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఇవి చూసుకోవాలి. మేడం, మీరు ఆల్మోస్ట్ గత దశాబ్దం పైగా వైద్య సేవలు అందిస్తున్నారు. సో ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే, సో ఈ ఐవీఎఫ్ మీద కావచ్చు, మిగతా ఈ వాటి మీద ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరిగి చాలాసార్లు ప్రొసీజర్లకు వెళ్ళి ఎక్కువ మంది ఫైనాన్షియల్ లాస్ అవుతున్నారు యాక్చువల్గా. సో నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అంటే ప్రమోషన్ వీడియో కింద ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80 మంది వాళ్ళ బాధలు రాసుకుంటూ వచ్చినారు. సో దే సెడ్ 2 lakhs అని, నేను 8 lakhs పెట్టాను, 10 lakhs ఖర్చు పెట్టాను, 12 lakhs ఖర్చు పెట్టాను, ఇప్పటిదాకా ఫలితం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ట్రెండ్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో మీరు అలాంటి వారికి ఇచ్చే సూచనలు ఏంటి? చాలా చాలా బాధాకరమైన ఒక ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది మనకి. అక్కడ మీరు చూసిందే కాదు, నా దగ్గరికి నేను ప్రాక్టికల్గా చూస్తాను. 3 yearsకి 4 yearsకి పిల్లలు కాలేదు, డైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళడము, ఐవీఎఫ్ చేసుకోవడము. నిన్ననే నేను ఒక పేషెంట్ చూసిన, చాలా బాధ అనిపించింది. అంటే ఆ కార్పొరేట్ కల్చర్, డాక్టర్లు మోస్ట్లీ అలా చెయ్యరు, బట్ ఆ కార్పొరేట్ కల్చరు, ఆ సిస్టము వల్ల డాక్టర్లతో అలా చేయిస్తుందో అర్థం కాలేదు ఆ పేషెంట్ చూసాకనే. ఆ పేషెంట్కి ఎలాంగేటెడ్ సర్విక్స్ ఉంది, అంటే సర్విక్స్ చాలా పెద్దగా ఉంది, యూట్రస్ చిన్నగా ఉంది. అంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. కొందరికి బై బర్త్ దేవుడు అలా ఇస్తాడు. అలాంటి వాళ్ళని వీళ్ళు మధ్యలో వాళ్ళు తీసుకెళ్ళి ఆమెకి ఐవీఎఫ్ చేసి నీకు పిల్లలు అవుతారు అది ఇది అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి ఖర్చు పెట్టించి జీరో ఏమీ లేదు. అంటే దానికి ముందే తెలిసినా కూడా ఇలా కొన్ని కార్పొరేట్లు కొన్ని చేస్తున్నాయి. చాలా అంటే బాధపడి ఏడ్చా నేను. పేషెంట్ ఏడ్చింది, నేను ఏడ్చా. అంటే ఇంత తెలిసినా కూడా ఎక్కడ మనకి, అంటే అందరు డాక్టర్స్ అలా ఉన్నారని కాదు, కానీ కొన్ని జరుగుతున్నాయి. డాక్టర్ల మోస్ట్లీ నేను డాక్టర్ కమ్యూనిటీ అయితే 100% మంచి మనసున్న డాక్టర్సే ఉంటారు. ఎవరికి కూడా మోసాలు చేయాలి వీళ్ళకి ఆ మెంటాలిటీతో పెరగాం. ఎందుకంటే ఫస్ట్ నుండి మేము ఇప్పుడు ఉస్మానియాలో వెళ్తాం, రోడ్ మీద ఉండేటోళ్ళు ఏమి 1 రూపీ కూడా ఉండదు, వీళ్ళందరూ ఉస్మానియాకి వస్తారు. అట్లాంటి వాళ్ళతో మేము వాళ్ళని హీల్ చేయాలి, వాళ్ళని ట్రీట్ చేయాలి. అలా ఏ డాక్టర్ అయినా కూడా ఒక బాధలో వచ్చే ఒక పేషెంట్ చూస్తాం. కాబట్టి వాళ్ళ నుండి మేము డబ్బులు లాగేయాలి, వాళ్ళని మోసం చేయాలనే 99% ఏ డాక్టర్కి ఉండదు. ఎక్కడో ఒక దగ్గర ఏ సిస్టమో మరి వాళ్ళ ప్రెజరో ఏందో తెలియదు, కానీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది అనమాట. అలాంటివి చేసి ఐవీఎఫ్లు అంటే అవ్వదు అని తెలిసినా కూడా ముందుకెళ్ళి చేయించి వాళ్ళతో ఖర్చులు పెట్టించి ఇంకా అవ్వదు అని పంపిస్తున్నారు. సో అది చాలా బాధాకరం అనిపించింది. అట్లాంటి సంఘటనలు చాలా రేరే, బట్ జరుగుతున్నాయి. మీకు ఒక డాక్టర్గా అంటే మీ ఈ సర్వీస్లో అంటే మీకు బాగా కిక్ ఇచ్చింది కావచ్చు, లేదా మీకు సంతృప్తి ఇచ్చింది కావచ్చు, ఏమైనా కేసులు వివరిస్తారా? అంటే ఎవరికైనా ప్రెగ్నెన్సీ కాకపోవడానికి, అంటే ఈ ప్రెగ్నెన్సీ అవ్వడం కావచ్చు, లేదా బిడ్డను చూసినప్పుడు కావచ్చు, ఏదైనా వైద్యం గురించి? నేనంటే ఐ లవ్ మై ప్రొఫెషన్. నేను గైనక్లోకి రావడం, ఎంబీబీఎస్ చేయడం కూడా గైనకాలజిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుండి అదొక ప్యాషన్ అనమాట. మా మమ్మీని చూడడం వల్ల, వాళ్ళు ఇచ్చే ప్రేమ చూడడం వల్ల, అసలు ప్రేమించడం తప్ప డబ్బులు తీసుకోదు మా మమ్మీ. వాళ్ళు అంత ఇష్టపడతారు. వాళ్ళ చేతిలో ఏది ఉన్నది, పాల, కూరగాయలు, పళ్ళు, ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వడం. నేను చిన్నప్పటి నుండి వాళ్ళంతా నన్ను ప్రేమ చేయడం చూసి ఇంకా ఆ ప్రొఫెషనే నాకు కావాలి, ఆ ప్రేమనే నాకు కావాలి అని చెప్పి ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన. అంత పిచ్చి అనమాట గైనిక్ అంటే. సో ప్రతి కేసుని నేను ఒక ఛాలెంజ్, మామూలుగా ప్రెగ్నెన్సీ కోసము పెళ్ళైనాక 6 monthsకో 7 monthsకో ప్రెగ్నెంట్ పాజిటివ్ అని వచ్చే వాళ్ళకి అంత హ్యాపీనెస్ అనిపించదు నాకు. ఒక 10 years అయింది, 15 years అయింది. ఒక పేషెంట్ 18 years అనమాట, పెళ్ళయి 18 years, ఎన్నో ఐవీఎఫ్లు, 3 IVFలు, IUIలు అన్నీ ఫెయిల్. 18 years పెళ్ళయి ఆల్మోస్ట్ తను ఇప్పుడు 40 రీచ్ అవుతుంది అనమాట. 40 years దగ్గరగా ఉన్నప్పుడు నేను నా దగ్గరికి వచ్చింది, పిల్లలు కావాలి అవ్వట్లేదని, ఇన్ని ఫెయిల్ అయ్యాయి, ఇంకా నో ఆప్షన్, నాకు నువ్వు ఒకటే ఆప్షన్ అని వచ్చింది. అలాంటివి అంత నమ్మకంగా నా దగ్గర అది చేయడం నాకు ఛాలెంజ్ అనిపిస్తుంది. అది ఎట్లా చెయ్యాలి అని అనిపించి ఆ 18 years ఒక 2 monthsలో తను పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఇంకా నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించింది అంటే అసలు వాళ్ళకు కూడా అంత హ్యాపీనెస్ ఉండదు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా. నాకు అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్. అట్లా అది హైయెస్ట్ 18 years. మిగతా వాళ్ళు 10 years 12
years 8 years ఎంతమంది ఉన్నారు. అలా చాలా ఇయర్స్ తర్వాత చాలా IVF ఫెయిల్ తర్వాత నేను సక్సెస్ అయ్యి పాజిటివ్ వచ్చినా కూడా నాకు హ్యాపీ ఉండదు. బేబీని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడే నాకు చాలా మంది ఏంటంటే టెస్ట్ బేబీ IVF సెంటర్లలో పాజిటివ్ వచ్చింది అంటే అది ఒక లెక్క కింద మేము ఇన్ని పాజిటివ్లు చేసినాం అది బేబీని ఎంతమంది బేబీని ఇచ్చిన వాళ్ళ చేతి. చాలా మంది ఒకసారి పాజిటివ్ వచ్చింది పోయింది IVF చేసినాం పాజిటివ్ ఇట్లా చాలా చూస్తూ ఉంటా. బాధ అనిపిస్తుంది అన్ని లక్షలు పోయడము అవి వాళ్ళకి బాధ అవుతుంది. ఒక ఎలా అయినా ఏంటంటే రెండో సైకిల్కి ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయితే మళ్ళీ రెండో సైకిల్కి వెళ్ళాలంటే మళ్ళీ డబ్బులు సేమ్ మళ్ళీ మూడో సైకిల్ డబ్బులు అంతైనా సక్సెస్ అయితే బాగుంటుంది. అది ఫెయిల్ అయ్యి ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వస్తే అసలు నా దగ్గర అడ్మిషన్లో ఉండి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని IVFల తర్వాత ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట. సో అది నార్మల్ అవ్వాలి అని కోరుకుంటున్నా. డిప్రెషన్ ఎవ్వరికి కూడా రావద్దు, మళ్ళీ అంత బాధల్లో ఎవ్వరు చూడొద్దని నేను 100% దేవుని కోరుకుంటా. నేను అంటే మీ రీల్స్ చూశాను, మీ వీడియోస్ కొన్ని చూశాను. సాధారణంగా అంటే ఫైనల్గా ఒక 2-3 days వెయిట్ చేయడం కానీ 1 day వెయిట్ చేయి నార్మల్ చేయడం కానీ లాస్ట్గా బేబీని పట్టుకొని వాళ్ళ మమ్మీకో వాళ్ళ అత్తమ్మకో చేతిలో పెడతారు కదా, అప్పుడు వాట్ రన్స్ ఆన్ యువర్ మైండ్? ఎట్లా ఫీల్ అవుతారు యాక్చువల్గా? అసలు నేను అది దానికోసమే అసలు వాళ్ళకి నార్మల్ చేయడం, వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడడానికే. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు అదేంటి కిక్ ఎక్కినట్టే ఉంటుంది. నాకు ఒక చిన్న ప్రొసీజర్ డిస్క్ ప్రొలాప్స్ అయితే ప్రొసీజర్ అయి 1 month రెస్ట్ తీసుకోవాలన్నారు. 1 week తీసుకునే వరకు నాకు ఏదో ఆల్కహాల్ విత్డ్రావల్ ఆల్కహాల్ తాగే వాళ్ళు తాకపోతే ఎట్లుంటది అట్లా అయ్యింది నాకు 1 week తీసుకునే వరకు. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటేనే అది ఒక రకమైన హ్యాపీనెస్. నాకు హెల్త్ బాగాలేకున్నా ఫీవరిష్ ఉన్నా సరే వాళ్ళని చూసి వాళ్ళ ముఖంలో సంతోషం చూసి అదొక హ్యాపీనెస్సే వేరు. నాకు వీళ్ళు డబ్బులు ఎంత కడుతురు ఇంత నాకు ఏది తెలియదు, ఎంత కడుతున్నారు అంత ఏది తెలియదు. ఎవరైనా హెల్ప్ చేయమని అడిగితే సార్ని అడిగి హెల్ప్ చేయడమే తప్ప. నాకు కొందరు అంటారు మేడం ఏం పడి డే అండ్ నైట్ అట్లా చేస్తుంది డబ్బుల కోసం చేస్తుందేమో అని కొందరు అనుకుంటారు. డబ్బులు అసలు నాకు అసలు సంబంధమే లేదు. నాకేంటంటే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు నా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళారు, నా దగ్గరికి ఒక్కసారి వచ్చారంటే తల్లి బిడ్డ క్షేమంగా వెళ్ళాలి, వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి. నేను ఒకటి ఏంటంటే ఒక ఫ్యూచర్గా ఏమనుకుంటున్నా అంటే ఒక ఇన్ఫర్టిలిటీ వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఏదో మినిమల్ ఛార్జ్తోని ఈ టెస్టులు అని ఇవన్నీ IVF సెంటర్లలో ఏమవుతుందంటే లక్షలు ఇల్లులు అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, లక్షలు ఖర్చులు అవుతున్నాయి కానీ రిజల్ట్ లేదు. కొన్ని రిజల్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఆ హ్యాపీ ఎండింగ్ లేని వాళ్ళని చూసినప్పుడు ఒక రకమైన ఆలోచన వస్తుంది, వీళ్ళకి ఏదైనా చేసి పాజిటివ్ చేసి ఇంత మినిమల్ ఛార్జ్కే నేను చేయగలగాలి. ఆ దేవుణ్ణి అదొక్క కోరిక నాకు లైఫ్లో ఉంది, అది ఎప్పుడూ నెరవేరాలని. గవర్నమెంట్ అన్నా దాన్ని చూసుకొని కానీ ఆ పేషెంట్ ఇంత ఖర్చు ఏదో ఇంత పే చేస్తే మేము మొత్తం అన్ని టెస్టులు చేస్తాము, IVF IUI నార్మల్లా ఏదో ఒక చేసి నీకు ఒక బేబీని చేతిలో పెట్టాం, బేబీలు చేతిన మీద ఇంత అవుతుంది అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఆ మెంటల్ ట్రామా ఉండదు అనేది నాకు ఒక లైఫ్లో అదొక ఇలా ఉందన్నమాట. అది నెరవేరాలని దేవుని కోరుకుంటున్నా. గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే నేనే చెయ్యాలని నేను లేదు, ఎవరు చేసినా సరే పాపం వాళ్ళ బాధ తీరుతుంది. ఇన్ఫర్టిలిటీ చాలా రేషియో పెరిగిపోతుంది, ఇన్ఫర్టిలిటీ రేట్ చాలా పెరిగిపోతుంది. అప్పట్లో అసలు లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేవు. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కొత్తగా ఎవరైనా అలా చేసి వాళ్ళకి సంతోషంగా చేస్తే సో అప్పుడు ఏమవుతుంది, హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటాయి. హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటేనే కదా మన సొసైటీ హ్యాపీగా ఉండి కంట్రీ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చారు, ఎన్నో వాటి మీద మీ అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus1 TV.